ఓకేనా. ఇప్పుడు రేపు ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఒకటి. 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర కల్పల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మెడికల్ కాలేజ్, దీంతోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే బొల్లారం కావచ్చు, బోయినపల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడ్డది 1809 సంవత్సరం. సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. మీకు ఎప్పుడు చూసినా నార్త్ జోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో అందరూ కలివిడిగా అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాదు కార్పొరేషన్, లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు.